ఎపిసోడ్ నంబర్ 27 స్కై మౌంటైన్ మ్యాప్. ముక్తాదేవి మీద గౌరవంతో స్వరూప్ గురించి వదిలేస్తానని చెప్పిన రేష్మ తనకు ఒక కండిషన్ ఉందని చెప్పింది. మొహమాట పడకుండా చెప్పండి అంది ముక్తాదేవి. ఈరోజు జరిగినట్లు ఫ్యూచర్లో మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇక నుండి నా కొలాబరేషన్ కి పూర్తి రెస్పాన్సిబిలిటీస్ అన్ని అఖిలగారే తీసుకోవాలి అని చెప్పింది. అంటే మీ ఉద్దేశమేంటి? అయోమయంగా అడిగింది ముక్తాదేవి. నా ఉద్దేశం క్లియర్గా ఉంది మేడం. నేను అఖిలని మాత్రమే నమ్మాలనుకుంటున్నాను. ఇందులో మీకేదైనా అభ్యంతరం ఉందా? ముక్తాదేవి వెంటనే ముఖంలోని అసంతృప్తిని పక్కకు నెట్టి పెదాలపై చిరునవ్వు తెచ్చుకుంటూ, ఇందులో నాకేం అభ్యంతరం ఉంటుంది రేష్మ గారు? ఆల్రెడీ మీ విషయాలన్నీ అఖిలే చూస్తుంది కదా. మీరు కోరుకున్నట్లు ఇక ముందు కూడా ఆమెనే కంటిన్యూ అవుతుంది అని చెప్పింది. ఆ మాట వినగానే ముక్తా ఫ్యామిలీలోని కొంతమంది అఖిల వైపు అసూయతో చూశారు. వచ్చిన పని పూర్తవడంతో రేష్మ ముక్తాదేవికి నమస్కరించి, ఇక నేను బయలుదేరతాను మేడం అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగింది. కాని ఆమె నేరుగా సాగర్ దగ్గరకు వెళ్లి, సాగర్ సార్, నేను కరెక్ట్గానే చేశానా అని అడిగింది. అలా వచ్చి అడుగుతుందని ఊహించకపోవడంతో సాగర్ కొంచెం ఇబ్బందిగా అటూ ఇటూ చూసి, మీరు సరిగ్గా చేశారు అని అన్నాడు. ఆ మాట వినగానే రేష్మ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. దాంతో ఆమె సంతృప్తిగా ఆ విల్లా నుండి బయటకు వెళ్లిపోయింది. కాని అప్పటికే అక్కడున్న వాళ్లంతా సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నుంచున్నారు. ముక్తాదేవి చేతిలో ఉన్న సపోర్టింగ్ స్టిక్ దాదాపు జారిపోయినంత పనైంది. ఆమె కూడా సాగర్ వైపు వింతగా చూసింది. దాంతో సాగర్ వెంటనే టాపిక్ మారుస్తూ, నిజంగా ఇదంతా చాలా తమాషాగా ఉంది. ఈ ఫ్యామిలీలో ఇంత పెద్ద విషయం జరిగితే ఎంక్వైరీ మాత్రం బయట వ్యక్తులు చేసి నిజానిజాలు బయటపెట్టారు అని ఎగతాళిగా అన్నాడు. అతని మాటలకు అఖిల భయపడుతూ సాగర్ చేయి పట్టుకుని లాగి, సాగర్ ప్లీజ్, నువ్వు మళ్లీ అర్థం లేని మాటలు మాట్లాడి ఏదో ఒక గొడవ చేయకు అని అంది. ఆ మాటలకు సాగర్ చిన్నగా నవ్వి చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూశాడు. అప్పటికే వాళ్లంతా అతని వైపు కోపంగా చూస్తూ ఉండడంతో, వీళ్ళందరికీ బాగా కాలినట్లుంది, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం బెటర్ అని తనలో తానే అనుకోని నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు నడిచాడు. అతని వెనుకే బయటకు వచ్చిన అఖిల, సాగర్ ఒక్క నిమిషం ఆగు అని పిలిచింది. చెప్పండి శ్రీమతి గారు, ఏంటి విషయం? చిరునవ్వుతో అడిగాడు సాగర్. సాగర్ నోటి నుండి ఆ మాట వినగానే అఖిల ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అయినప్పటికీ వెంటనే, సాగర్ నిజం చెప్పు, నువ్విక్కడికి రాకముందే నీకీ నిజం తెలుసా? అయినా ఆ రేష్మకి నీకు సంబంధమేంటి? ఆమె నిన్ను సాగర్ సారని ఎందుకు పిలిచింది అని అనుమానంగా అడిగింది. అఖిల వేసిన చివరి ప్రశ్న విన్న తర్వాత సాగర్ కనుబొమ్మలు కొంచెం పైకి లేపి చిన్నగా నవ్వుతూ, అఖిల, నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అఖిల సమాధానం చెప్పలేనట్లుగా తలదించుకొని పక్కకు చూస్తూ, అదేం లేదు, నేనడిగిన ప్రశ్నకు నువ్వు ముందు సమాధానం చెప్పు అని అడిగింది. ఆమె సిగ్గును చూసి సాగర్ నవ్వుకొని, సరే, ఇక నిన్ను టెన్షన్ పెట్టన్లే. నిజం చెప్పాలంటే నేను రేష్మ క్లాస్మేట్స్. ఆమెతో మాట్లాడిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసింది అని అన్నాడు. మీరు క్లాస్మేట్స్ అయితే ఆమె నిన్ను సార్ అని ఎందుకు పిలిచింది? నీకంత గౌరవం ఎందుకిస్తుంది అని అడిగింది. అప్పుడు సాగర్ తన జుట్టును స్టైల్ గా సర్దుకుంటూ, అదంతా నాకు తెలియదు, ఒకవేళ నేనామె కళ్ళకు అంత గొప్పగా కనిపించానేమో అని నవ్వుతూ అన్నాడు. అది విని అఖిల ఇంకేదో మాట్లాడబోతుండగా ఇంతలో సాగర్ ఫోన్ రింగ్ అయింది. అతను వెంటనే ఫోన్ స్క్రీన్ వైపు చూసి, మా బాస్ కాల్ చేస్తున్నారు అఖిల, నేను వెళ్ళాలి, టేక్ కేర్ అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావుడిగా అక్కడి నుండి ముందుకు వెళ్లాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రావ్య గారు, చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు. సాగర్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. మీరు అర్జెంటుగా ధరిత్రి స్టోర్ కి రాగలరా అని అడిగింది శ్రావ్య. ఆమె గొంతులో ఆదుర్దా వినిపించడంతో, ఏం జరిగింది శ్రావ్య గారు అని అడిగాడు. మీరు త్వరగా ఇక్కడికి రండి, మీకే తెలుస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్రావ్య. దాంతో సాగర్ వెంటనే అటుగా వచ్చిన క్యాబ్ ను ఎక్కి అరగంటలో ధరిత్రి స్టోర్ కు చేరుకున్నాడు. అతను డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికీ లోపల నుంచి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఫేక్ పెయింట్ అని ఒకరు అంటుంటే, లేదు, నా షాప్లో ఉన్న వస్తువులన్నీ దీనిపై పందెం వేస్తాను, ఇది ఫేక్ కాదు, రియల్ పెయింటింగ్ అని మరొకరు అంటున్నారు. అతను లోపలికి వెళ్లేటప్పటికీ 10 మందికి పైగా యాంటిక్ షాప్ ఓనర్సు ఒకరితో ఒకరు వాదించుకుంటూ కనిపించారు. సాగర్ నెమ్మదిగా ఆ గుంపులో నుండి లోపలికి తొంగి చూశాడు. అక్కడ శ్రావ్య తండ్రి రమాకాంత్ తన ఎదురుగా టేబుల్ పై ఉన్న ల్యాండ్స్కేప్ పెయింట్ ని శ్రద్ధగా చూస్తున్నాడు. అంకుల్, మీరు చాలా సేపటి నుంచి చూస్తున్నారు కదా, ఏదైనా కన్క్లూజన్ కి వచ్చారా అంటూ ఒక అందమైన గొంతు వినిపించడంతో సాగర్ తలెత్తి చూశాడు. అక్కడ ముక్తా ఫ్యామిలీకి సంబంధించిన నీలిమ కనిపించింది.
సరిగ్గా అదే సమయంలో నీలిమ కూడా తలపైకెత్తి హఠాత్తుగా అక్కడ కనిపించిన సాగర్ను చూసి ఆశ్చర్యపోతూ, సాగర్ గారు, మీరిక్కడెందుకున్నారు అని ఆసక్తిగా అడిగింది. సాగర్ సమాధానం చెప్పకముందే అక్కడికి వచ్చిన శ్రావ్య తన తండ్రి రమాకాంత్తో, డాడీ, నేనొక యాంటిక్ అప్రైజర్కు ఈ పెయింటింగ్ చూపించాలని అనుకున్నాను కదా, మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెయింటింగ్ అతన్ని చూడమని చెప్పనా అని అంది. నిజానికి ఎనిషియంట్ స్టడీస్ లో రమాకాంత్ కన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరూ లేరని అందరూ అనుకుంటారు. అలాంటిది మరో వ్యక్తితో ఆ పెయింటింగ్ అంచనా వేయించాలని శ్రావ్య కోరుకోవడంతో రమాకాంత్ కొంచెం డిసప్పాయింట్ గా చూశాడు. అదే సమయంలో ఆ పెయింటింగ్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ, రమాకాంత్ గారు, మీరు ఇంత పురాతనమైన పెయింటింగ్ ను సరిగ్గా అంచనా వేయడానికి ఇంత టైం తీసుకోవడం కొంచెం బాధ కలిగిస్తుంది అని అన్నాడు. మీరు చిరాకు పడకండి, ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ మానవజాతి నాగరికత మొదలైనప్పుడే ప్రారంభమైంది. దాదాపు 3000 సంవత్సరాల నుండి ఇందులో మార్పులు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ లో 7 రకాలుంటాయి. మీరు తీసుకొచ్చిన ఈ పెయింటింగ్ చూడడానికి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా కూడా ఉంది. అలాగే ఇందులోని స్టైల్ 3000 సంవత్సరాల క్రితం నాటి దానిలా కనబడుతుంది. కానీ అని ఒక్క క్షణం మధ్యలోనే ఆగిపోయి ఆ తర్వాత నెమ్మదిగా, కానీ ఈ పెయింటింగ్ వేసిన ఆ పేపర్ చాలా బలహీనంగా ఉంది, దీని కలర్ చాలా లైట్ గా ఉంది, అందుకే అంటూ ఆగిపోయాడు రమాకాంత్. అందుకే మీరు నా పెయింటింగ్ ఫేక్ పెయింట్ అని చెప్పాలనుకుంటున్నారా? కోపంగా అడిగాడు పెయింటింగ్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి. నిజం చెప్పాలంటే అదే డౌట్ లో ఉన్నాను అని అన్నాడు రమాకాంత్. ఇంతలో గుంపులో నుండి ముందుకు వచ్చిన సాగర్, నేనొకసారి దీన్ని చూడొచ్చా అని అడిగాడు. అతని మాటలు వినగానే అక్కడి షాప్ ఓనర్స్ లో కొంతమందికి కోపం వచ్చింది. దాంతో వాళ్లలో ఒక వ్యక్తి ఆవేశంగా, రమాకాంత్ గారు ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు పెయింటింగ్ చూస్తానని చెప్తున్నావా అని అడిగాడు. ఏదో ఒక్కసారి నీ లెక్క నిజమైందని ప్రతిసారి అవుతుందని అనుకోవద్దు అని మరో వ్యక్తి అన్నాడు. వాళ్ళందరూ సాగర్ను ఎగతాళిగా మాట్లాడుతూ ఉండడంతో నీలిమ అతని ముఖం వైపు చూసింది. నిజానికి నీలిమకు కూడా సాగర్తో పెద్దగా పరిచయం లేదు. కాని ముక్తాదేవి పుట్టినరోజున అతను కంటి చూపుతోనే తాను తీసుకొచ్చిన జేడ్ లాకెట్ ను అంచనా వేసి దాని క్వాలిటీని చెప్పాడు. అందుకే ఆమెకు సాగర్ పై ఏదో తెలియని నమ్మకం ఏర్పడింది. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. రమాకాంత్ ఈ పెయింటింగ్ నకిలీదని అనుకుంటున్నాడు. కాని సాగర్ ముఖం చూస్తుంటే అతని అభిప్రాయం వేరేలా ఉన్నట్లు కనబడుతుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అందరూ ముక్తా ఫ్యామిలీని కూడా ఎగతాళిగా మాట్లాడతారు. అందుకే ఆమె కూడా కొంచెం కంగారుగా ఉంది. ఇంతలో తలపైకెత్తి సాగర్ వైపు చూసిన రమాకాంత్ అతన్ని గుర్తుపట్టి, మీరు ముక్తాదేవి గారి ఫ్యామిలీకి అల్లుడు కదా అని అడిగాడు. అవును డాడీ, మన ధరిత్రి స్టోర్ కోసం నేను ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న చీఫ్ యాంటిక్ అప్రైజర్ ఇతనే. సాగర్ కన్నా ముందుగా సమాధానం చెప్తూ చిన్నగా నీళ్లు నమిలింది శ్రావ్య. ఆ మాట విని రమాకాంత్ తన కూతురు వైపు డిసప్పాయింట్ గా చూశాడు. అతను సాగర్ను ఇంతకుముందు చూడకపోయినా అతని గురించి చాలాసార్లు విన్నాడు. అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముక్తాదేవి ఫ్యామిలీలో ఉన్న వాళ్లలో అతనొక్కడే పనికిరానివాడని, త్వరలో అఖిలతో అతనికి విడాకులు ఇప్పించి అతన్ని ఆ ఇంటి నుంచి దూరం చేయాలని ముక్తా ఫ్యామిలీ ప్రయత్నిస్తుందని తెలిసింది. అలాంటి వాడిని నమ్మి తన కూతురు శ్రావ్య ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం కొంచెం నిరాశగా అనిపించింది. కాని శ్రావ్య చాలా తెలివైన అమ్మాయని అతనికి తెలుసు. అందుకే ఆమె సాగర్ను సెలెక్ట్ చేసిందంటే తప్పకుండా అతనిలో ఏదో విషయం ఉండే ఉంటుందని అనుకున్నాడు రమాకాంత్. దాంతో ఏం మాట్లాడకుండా నెమ్మదిగా తల ఊపి సాగర్ వైపు తిరిగి, సరే, మీరు దీన్ని చూడండి, కానీ జాగ్రత్త, ఒకవేళ ఆ పెయింటింగ్ ఫేక్ అయినప్పటికీ మనం దానిని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ పెయింటింగ్ కి ఏదైనా జరిగితే మనం దాన్ని అమ్మడానికి వచ్చిన వ్యక్తికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని జాగ్రత్తలు చెప్పాడు. అలాగే సార్, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి సాగర్ తల తిప్పి పెయింటింగ్ వైపు చూశాడు. హాల్లో ఉన్న అందరూ సైలెంట్ గా అతని వైపే చూస్తున్నారు. తెలియకుండానే శ్రావ్యకి కూడా మనసులో భయం మొదలైంది. ఆమెకు సాగర్ పై చాలా నమ్మకం ఉన్నప్పటికీ తన తండ్రి ఒక అభిప్రాయాన్ని బయటపెట్టిన తర్వాత కూడా సాగర్ దాన్ని అంచనా వేయాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను ఏదైనా తప్పుగా చెప్తే తన తండ్రికి తన ముఖం చూపించుకోలేనని అనుకుంది శ్రావ్య. మరోవైపు పెయింటింగ్ ను చూస్తున్న సాగర్ కళ్ళు అర నిమిషంలోనే ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. వెంటనే అతడు శ్రావ్య వైపు తిరిగి, అతను పెయింటింగ్ కు ఎంత కమ్ముతున్నాడు అని అడిగాడు. 10 లక్షలు. శ్రావ్య సమాధానం చెప్పకముందే పెయింటింగ్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి గర్వంగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి సాగర్ చిన్నగా నవ్వి శ్రావ్య వైపు తిరిగి, ఈ పెయింటింగ్ కోసం మీరు 1 కోటి రూపాయలిచ్చినా తక్కువే, ఎందుకంటే ఇది ఒరిజినల్ పెయింటింగ్ అని చిన్నగా చెప్పాడు.
ఆ మాట విని నీలిమ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. రమాకాంత్ పెదవి విరుస్తూ అసంతృప్తిగా ముఖం పెట్టి, నువ్వు కనిపెట్టిన చీఫ్ అప్రైజర్ టాలెంట్ ఇదేనా? పైగా అతనికి ₹1,00,000 శాలరీ అని ఎగతాళిగా అన్నాడు. ఆ మాటకు శ్రావ్య ఏం చెప్పలేక సిగ్గుతో తలదించుకుంది. సాగర్ కనీసం 2 నిమిషాలు కూడా పెయింటింగ్ చూడకుండా నిర్ణయం చెప్పడం చూసి అతను తొందరపడ్డాడని శ్రావ్య కూడా అనుకుంది. అప్పుడు పెయింటింగ్ అమ్ముతున్న వ్యక్తి లేచి సాగర్ భుజం తట్టి, ఇక్కడున్న వాళ్ళందరిలో నువ్వే చాలా తెలివైనవాడివి, నీకు కరెక్ట్ జడ్జిమెంట్ పవర్ ఉంది అని అన్నాడు. అది విని రమాకాంత్ దీర్ఘంగా నిట్టూర్చి సాగర్ వైపు చూసి, ఈ పెయింటింగ్ ఒరిజినల్ అని మీరెందుకు అనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. సాగర్ చిన్నగా సరే అంటూ తల ఊపి, సార్, మీరెప్పుడైనా స్కై మౌంటైన్ మ్యాప్ గురించి విన్నారా అని అడిగాడు. ఆ పేరు వినగానే రమాకాంత్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. అప్పటిదాకా అసహనంతో ఉన్న అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ ఆశ్చర్యంగా మారిపోయింది. దాంతో అతను ఆ పెయింటింగ్ వైపు తిరిగి, అంటే ఇది స్కై మౌంటైన్ మ్యాప్ అని అంటున్నారా? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అని నమ్మలేనట్లుగా చూశాడు. స్కై మౌంటైన్ మ్యాప్ గురించి రమాకాంత్కి బాగా తెలుసు. అందుకే అతను సాగర్ వైపు వింతగా చూస్తూ, ఈ పెయింటింగ్ కలర్ చాలా లైట్ గా ఉంది, అలాంటప్పుడు ఇది స్కై మౌంటైన్ మ్యాప్ ఎలా అవుతుంది అని అడిగాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక చుట్టుపక్కల వాళ్ళంతా అయోమయంగా వాళ్ళనే చూస్తున్నారు. రమాకాంత్ గారు, ఈ పెయింటింగ్ లో కంటెంట్ మొత్తం స్కై మౌంటైన్ మ్యాప్ కి సరిపోతుందని మీరు గమనించే ఉంటారు. అలాగే ఈ పెయింటింగ్ స్టైల్ 3000 సంవత్సరాల క్రితం నాటిది. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఇది ఫేక్ అయితే ఇప్పుడున్న మోడర్న్ పీపుల్ ఇంత పర్ఫెక్ట్ గా ఆ స్టైల్ ని ఇమిటేట్ చేయగలరని మీరు చెప్పగలరా? నాకు తెలిసి అది అసాధ్యం అని అన్నాడు. అతని మాటలు రమాకాంత్ను ఆలోచనలో పడేశాయి. అయినా అతనిలో ఉన్న అనుమానం పూర్తిగా పోకపోవడంతో, కానీ దీని కలర్ చాలా లైట్ గా ఉంది కదా అని అన్నాడు. సాగర్ చిరునవ్వు నవ్వి, రమాకాంత్ గారు, మీరెప్పటినుంచో యాంటిక్ అప్రైజర్ గా ఉన్నారు కాబట్టి ఆర్టిస్టుల అభిరుచిని బట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు పెయింటింగ్స్ లో ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది. కానీ మీరన్నది కూడా నిజమే. పూర్వకాలంలో పెయింటింగ్ మాస్టర్స్ వాడే పేపర్ చాలా మందంగా ఉంటుంది. దానికి కారణం పెయింటింగ్ కలర్ తక్కువగా ఉండటమే. కానీ మీరు ఈ పెయింటింగ్ చూస్తే మ్యాప్ కింద పెయింటింగ్ మాస్టర్ సిగ్నేచర్ కూడా మీరు గమనించాలి. ఇప్పటికే మీరు చాలా పురాతన పెయింటింగ్స్ చూసే ఉంటారు కాబట్టి ఈ సిగ్నేచర్ స్టైల్ చూసినా కూడా ఇది తప్పకుండా పురాతన పెయింటింగ్ అని మీకు అర్థమైపోతుంది. మీరు దానిని జాగ్రత్తగా గమనించండి అని వివరించి చెప్పాడు సాగర్. అతను చెప్పినదంతా విన్న రమాకాంత్ ఆశ్చర్యపోయాడు. దాంతో మరోసారి ఆ పెయింటింగ్ ముందుకెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒక క్షణం గడిచిన తర్వాత అతను హఠాత్తుగా, శ్రావ్య, త్వరగా ఇతనికి డబ్బిచ్చి పంపించు అని చెప్పాడు రమాకాంత్. ఆ తర్వాత కళ్ళు పెద్దవిగా చేసి ఆ పెయింటింగ్ వైపే చూస్తూ పట్టరాని సంతోషంతో, ఓ మై గాడ్, ఇది నిజంగా లెజెండరీ స్కై మౌంటైన్ మ్యాప్ ఇప్పుడు నా చేతిలో ఉంది అని అన్నాడు. అతని మాటలు విని అప్పటి వరకు సాగర్ని ఎగతాళి చేసిన వాళ్ళంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. నీలిమ కూడా సాగర్ వైపు నమ్మలేనట్లుగా చూసి, ఇతను నిజంగా ఏన్షియంట్ పెయింటింగ్ ను గుర్తించగలడా అని అనుకుంది. తన తండ్రి ఆనందాన్ని చూసి శ్రావ్య అతని దగ్గరకు వెళ్లి, డాడీ, నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా? దీన్ని మనం కొంటున్నామా అని అడిగింది. నువ్వింకా అతనికి డబ్బు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు శ్రావ్య? ఇది స్కై మౌంటైన్ మ్యాప్. మనం తొందరపడి కొనకపోతే అతను మళ్ళీ మనసు మార్చుకొని అమ్మకుండా వెళ్లిపోతాడు. త్వరగా అతని అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి అని ఉత్సాహంగా చెప్పాడు రమాకాంత్. మీరు చెప్పేది నిజమే, నేను నా మనసు మార్చుకున్నాను అన్నాడు ఆ పెయింటింగ్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి. సాగర్లో ఉన్న టాలెంట్ అతన్ని ఎటువైపు నడిపించబోతుంది? తాను చూసిన సంఘటనను నీలిమ తన ఫ్యామిలీ ముందు బయట పెడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.